బెంగాల్‌లో మమతకి సంబంధించినటువంటి పరిణామం అత్యంత కీలకమైనటువంటి పరిణామం. ఏంటయ్యా అంటే 34,00,000 మంది ఓటర్లు. ఓ పక్కన ఆవిడ సర్‌ని వ్యతిరేకిస్తూ, రచ్చరచ్చ చేస్తూ, బీఎల్ఓలను బెదిరిస్తూ, రకరకాల విన్యాసాలు చేస్తుంది. చివరికి ఈడీ లాంటి వాళ్ళ మీద దాడుల ద్వారా హీరోయిన్ కిందన నాయకత్వం వహించుతున్నటువంటి మహిళ కిందన ప్రొజెక్ట్ అవుతోంది. బీజేపీకి సరైనటువంటి మనిషి ఈమె అన్న ప్రచారం చేయించుకోవడంలో సక్సెస్ అవుతోంది. రాహుల్ గాంధీకి చేత కాదు బీజేపీని కంట్రోల్ చేయాలంటే ఈమెకే ఐఎన్‌డీఏఏ అధ్యక్షురాలి హోదా ఇవ్వాలన్నటువంటి స్థాయికి ప్రచారాన్ని తీసుకెళ్తోంది. అదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వాళ్ళ రాష్ట్రంలోనే 32,00,000 మంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో 32,00,000 మంది ఓటర్లకి అంటే టోటల్‌గా 54,00,000 మందిని ఐడెంటిఫై చేశారు. డబుల్ ఓటు లేకపోతే చనిపోయినటువంటోళ్ళు వాళ్ళకి సంబంధించి అక్కడ నిర్దేశిత ప్రదేశంలో లేనటువంటి 32,00,000 మందికి అదే వాళ్ళకి మ్యాప్ చేసి వాళ్ళకి ఎక్కడైతే అడ్రస్‌లు ఇచ్చారో అడ్రస్‌కి వెళ్లి చూస్తే నోటీసులు ఇద్దామంటే మనుషులు లేరు. చివరికి వాళ్ళు ఏ ఫోన్ నంబర్‌లు ఇచ్చారో ఆటికి నోటీసులు ఇస్తే ఆ ఫోన్‌లో రివర్స్ వస్తున్నాయి. టోటల్‌గా 32,00,000 మంది లేరు. లేని వాళ్ళ పేరుతో ఓట్లొచ్చినాయి. వాళ్ళందరూ బంగ్లాదేశ్‌కి వెనక్కెళ్ళిపోయారా? లేకపోతే అట్లాంటి దొంగ ఓట్లు సృష్టించారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఒకప్పుడు పల్నాడులోనే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉందంటే లేదు. కానీ ఏదైతే 2004కి ముందు సెంట్రల్‌లో ఎన్‌డీఏ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధికారంలో ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ కాస్త నిష్పక్షపాతంగా పనిచేసేటప్పటికి అప్పుడున్న కాంగ్రెస్ వోళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్ల లెక్కలు తీసిస్తే ఒక్క పల్నాడులో నరసరావుపేట నియోజకవర్గంలో 43,000 ఓట్లు తీసేశారు. 43,000 ఓట్లు. కేంద్రాన్ని అందామా వీళ్ళ చేతిలోనే ఉంది. రాష్ట్రాన్ని అందాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే చెక్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల ఓట్లకు ఇదే సారీ 9,00,000 ఓట్లు ఆ రోజులు 9,60,000 ఓట్లు దొంగ ఓట్లని తేలినటువంటి సందర్భం ఉంది. అప్పుడు పేర్లు ఇట్లా సర్రని పెట్టలేదు అంతే తేడా. ఇప్పుడు ఆ సర్ ప్రక్రియలో బయటపడినటువంటి 32,00,000 మంది ఎవరైతే లేని వాళ్ళ సంగతి తేలిందనమాట.